ఏమండి అందరూ ఎలా ఉన్నారు? మీకేంటంటే బ్రహ్మాండంగా ఉండే ఉంటారా? మీకోసం ఎలకుర్తి వారింటి దగ్గర నుంచి మంచి పెళ్లి కూడా అట్టుకొచ్చామండి. తమాసగా ఓ పాలు పెళ్లి కూరలే చెప్పేసుకున్నామండి. మన హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో శ్రీమతి ఎలకుర్తి అనిత గారు, శ్రీ రమేష్ గారు అని అందరినీ ప్రేమగా పలకరించే మంచి మనసున్న దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ చిన్న అమ్మాయి అలేకిది ఇప్పుడు పెళ్ళండి. అమ్మాయిని చూసారా? కొందరు బొమ్మలా ఉంటదంటే నమ్మండి. ఆ గొబుక్కుని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చారనుకోండి, అందరూ కూర్చోబెట్టి బంచి నుంచి మరీ వచ్చేసి ఇస్తుందండి. అంటే మన తెలుగింటి సాంప్రదాయాలు పద్ధతులు అంత బాగా తెలిసిన పిల్లండి. అంటే పెంపకం అలాంటిదండి. మరి ఇంతకీ మన అలేక్కి అమ్మని చేసుకునే అదృష్టవంతుడు ఎవరో కాదండి. నిడమనూరు మండలం బంకవరం గ్రామంలో శ్రీమతి పాంపాటి సువర్ణ గారు, శ్రీ యాదగిరి గారు అని ఎలాంటి కల్మషం లేకుండా అందరినీ ప్రేమగా పలకరించే దంపతులు ఉన్నారు కదండి. ఆ చిన్న అబ్బాయి క్రాంతి కుమార్తెను ఇప్పుడు పెళ్ళండి. చూసారా? మంచి అందగాడు, సురుకు, గుణవంతుడును. అందులోని ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో అని బాగా తెలిసినోడు. అన్ని బాగున్నాయి కానీ కాకపోతే కొంచెం సిగ్గు ఎక్కువ అండి. అందులో ఈ మధ్యన పెళ్ళేది కుదిరింది కానీ మా వాడికి ఇంకా ఎక్కువ సిగ్గు మొగ్గలేసేస్తుందండి. ఏది ఏమైనా అండి, మన అలేఖ్యమ్మని క్రాంతి కుమార్ని ఇలా జంటగా చూస్తుంటే భయంగా దేవుడే ఇద్దరిని ఇలా జంటగా వెళ్ళిపోయాడేమో అన్నంత అందంగా చూడముచ్చరుకున్నారండి. ఈ మార్చి 8 ఆదివారం ఉదయం 10:58 ఈ అందమైన జంటకు మంచి పెళ్లి ముహూర్తం నిర్ణయం చేయాలండి పెద్దోళ్ళు. మన హైదరాబాద్ నాగోల్లో ఉన్న కళ్యాణ లక్ష్మి గార్డెన్స్ లో పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అలాగే మార్చి 9 సోమవారం సాయంత్రం 7 గంటల నుండి ఏలగూడ రోడ్ లో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్స్ లో రిసెప్షన్ చాలా గ్రాండ్ గా ఉంటదండి. అలాగే మరి భోజనాల్లో కూడా మన తెలుగింటి సాంప్రదాయమైన పిండి వంటలు 4 రకాల కూరలు ప్రేమ ఆప్యాసలతో కలిపొట్టింగ్ చేస్తారండి. అంటే ఎలా కుతువారి ఇంట్లో తిందంటే మాత్రం అడావిడేది ఉంటదండి. పిలిచిన బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు అందరూ కూడా చక్కగా పెళ్లికి రిసెప్షన్ కి వచ్చి పూర్తిగా భోజనాలు చేసి నిండు మనసుతో ఈ అందమైన జంటను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్ళాలని చెప్పి ఎలా కుతువారి ఫ్యామిలీ కోరుకుంటున్నారండి. అదేండి ఇక ఉంటామండి. మరి అసలే పెళ్లి బోళ్ళు అయి పెండింగ్ లో ఉండిపోయినాయండి.